ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు హైడ్రాను తీసుకొచ్చి మంచి పని చేసిండని ఓ కారు పార్టీ ఎమ్మెల్యే సీఎం సార్ను మెచ్చుకునేది మెచ్చుకుంటుండు. హైడ్రా కాదది మొత్తం హైడ్రామా చేస్తుండని నినమొన్నటి దాకా బీఆర్ఎస్ లీడర్లు బీభత్సంగా అరుచుకోరు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ను ఆ ముచ్చట్ల పొగుడుతున్న ఆ కారు పార్టీ ఎమ్మెల్యే ఇవ్వాలంటారా ఈనుండ్రి. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇన్నరా కారు పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ ఏమంటున్నాడు? చెరువులు గుడిపి కట్టిన బిల్డింగులు జేసీబీలు పెట్టి బుల్డోజర్లతోటి వడగొట్టి తటాకాలను మళ్ళా మంచిగా చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పని మంచిగున్నదని గులాబీ పార్టీ ఎమ్మెల్యే సార్ అనుకోవచ్చుడు. అట్లనే ఏం లేనోళ్ళు కూడా చెరువుల కాడ పంట కాలువల పొంట ప్లాట్లు కొనుక్కొని బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకుర్రు. అసొంటోళ్ళ ఇండ్లను కూడా కూలగొడితే ఎట్లా అని చెప్పుకొచ్చిండు. అయ్యా మాధవరం కృష్ణారావు సారు కూలగొట్టుడు మంచి పని అని మీరే అంటారు. మళ్ళా పేదలు ఆ కబ్జాలు పెట్టిన చెల్రపొంట ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకుండ్రు లోన్లు పెట్టుకుండ్రు అని మీరే అంటారు. పట్టా భూమి ఉంటే బ్యాంకులలో రుణాలు ఇస్తారు. మరి మీరు చెప్పిన చెరువుల కాడ పట్టాలు ఉంటే మట్టుకు వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. బఫర్ జోన్లో ఉంటే మాత్రము బాజాప్తా కూలగొట్టుడే. చట్టం ఎవలకు చుట్టం కాదు కదా. అయినా ప్రభుత్వ భూములు ఏడనన్నా ఉంటే అవిటి మీద రాజకీయం లీడర్ల కన్ను పడితే పేదలతోనే ఆ జాగాల్లో గుడిసెలు వేయించి పావులొంతు అసలు పేదలకు అరువులకు వంచిపెట్టి తతిమ జాగనంతా పొలిటికల్ లీడర్ల బినామీల పేర్ల మీద వేసి దగ్గర వాళ్ళకు ఇచ్చిన చరిత్ర మీ రాజకీయం లీడర్లకు ఎంతమందికి లేదు? ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.